హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్ కు భారీగా చేరుకున్నారు. ఎమ్మెల్యేలు సంజయ్, కేపీ వివేకానంద, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్లారు. కౌశిక్ రెడ్డి భార్య శాలినిని పోలీసులు లోపలికి అనుమతించారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ శ్రేణులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి క్యూ కట్టినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసి ప్రస్తుతం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. నిన్న పాడి కౌశిక్ రెడ్డి తన సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ కూడా బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి సమయంలో ఇన్స్పెక్టర్ బయటకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అతన్ని అడ్డుకొని అతనితో తీవ్ర వాగ్వాదానికి దిగినటువంటి నేతృత్వంలో అతనిపై విధులకు ఆటంకం కలిగించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించి అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించారనేటువంటి నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కొన్ని సెక్షన్స్ కింద బీఎన్ఎస్ యాక్ట్ 54 తో పాటు 190 పలు సెక్షన్ల కింద పాడి కౌశిక్ రెడ్డిపై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ రోజు ఉదయం అతన్ని అరెస్ట్ చేసి ప్రస్తుతం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. ఎప్పుడైతే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైందో ఆ తర్వాత విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ రోజు వెళ్లినటువంటి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఇక పాడి కౌశిక్ రెడ్డిని రిమాండ్ చేసిన తర్వాతనే గచ్చిబౌలి నుంచి వారందరినీ కూడా వదిలిపెట్టే అవకాశం ఉంది. పాడి కౌశిక్ రెడ్డి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు కూడా చాలా మంది ఇక్కడికే చేరుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, మరోవైపు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కావచ్చు, సంజయ్ కావచ్చు, లక్ష్మారెడ్డి కావచ్చు, వారందరూ కూడా ఇప్పటికే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి సతీమణిగా ఉన్నటువంటి శాలిని కూడా బంజారా హిల్స్ పోలీసులకు వచ్చేప్పటిమే లోపలికి అనుమతించారు. వారందరూ లోపలికి వెళ్లి డీసీపీ ప్రస్తుతం అయితే డీసీపీతో మాట్లాడుతున్నారు. డీసీపీతో మాట్లాడిన తర్వాత అన్ని వివరాలు తీసుకున్న తర్వాత వారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం. ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ మొత్తం కూడా పూర్తిగా మళ్లీ రాజకీయ వివాదం చులుములుకుంది. మొత్తం ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి ఈ విధంగా అరెస్టులు చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే చూసాం, గతంలో మనం చూసాం పాడి కౌశిక్ రెడ్డి సంబంధించిన విషయంలో, గాంధీ విషయంలో ఏ విధమైనటువంటి సంఘటన చోటు చేసుకుందో అదే తరాలో మళ్ళీ ఇప్పుడు బంజారా హిల్స్ పోలీసుల ముందు దురుసుగా ప్రవర్తించడం, వారి విధులకు ఆటంకం కలిగించినటువంటి పాడి కౌశిక్ రెడ్డిపై ఇప్పటికే బంజారా హిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ రోజు బరికాసపల్లిలోనే పాడి కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో పోలీసులు కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మరి రిమాండ్ ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తాం, రిమాండ్ ని రిజెక్ట్ చేసే విధంగా తమ వాదనలు కూడా వినిపిస్తామంటూ కూడా ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు, అదేవిధంగా బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు కూడా కొద్దిసేపటిమే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. వారు కూడా మీడియాతో మాట్లాడారు. ఖచ్చితంగా మరికాసేపులోనే వైద్య పరీక్షలు అన్ని కంప్లీట్ చేసిన తర్వాత అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మరి రిమాండ్ చేస్తారా, రిమాండ్ రిజెక్ట్ చేస్తుందా అనేది మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పాడి కౌశిక్ రెడ్డిని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాతనే అటు గచ్చిబౌలిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావును కూడా పోలీసులు విడిచిపెట్టే అవకాశం ఉంది. మరికాసేపులోనే మాజీ మంత్రి హరీష్ రావును చూడడానికి, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కలవడానికి ఎమ్మెల్సీ కవిత కూడా అక్కడ చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది కాబట్టి మరి చూడాలి. మొత్తం ఇదంతా కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ పోలీసు మధ్య ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ అక్రమ కేసులు, అక్రమ అరెస్టులని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా ప్రభుత్వాన్ని బదనాం చేసే దిశగా బీఆర్ఎస్ నేతలు కావాలనే ఈ విధమైనటువంటి పోలీసులపై, ప్రభుత్వంపై అక్కస్తో మాట్లాడుతున్నారనే వాదనటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరి ఈ కేసులో పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు ఇప్పటికే నమోదు చేసినటువంటి పలు సెక్షన్స్ సంబంధించిన దాంట్లో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. బీఎన్ఎస్ యాక్ట్ సంబంధించిన కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బెయిల్ ఇస్తుందా లేదా, రిమాండ్ రిజెక్ట్ చేస్తుందా, రిమాండ్ యాక్సెప్ట్ చేస్తుందా మాత్రం మరికాసేపులోనే అతని వైద్య పరీక్షలు కంప్లీట్ చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతలు పరస్పరం ఒకరిపై ఒకరు తీవ్ర దుష్ప్రచారం చేసుకున్న నేపథ్యంలో మరి ఈ కోర్టు ఇప్పుడు మరికాసేపులోనే రిమాండ్ తరలించిన తర్వాత కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. సునీల్, అయితే ముఖ్యంగా లోపలికి వెళ్లినటువంటి కౌశిక్ రెడ్డి భార్య ఎవరైతే శాలిని ఉన్నారో ఆవిడ బయటకు రావడం జరిగిందో, బయటకు వస్తే మీడియాతో అడ్రస్ చేశారా, ఏమన్నా మాట్లాడారా?
ఇప్పటివరకైతే పాడి కౌశిక్ రెడ్డి భార్య ఉదయమే పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. కానీ పోలీసులు ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. తమ న్యాయవాదులను కూడా తీసుకొచ్చింది. న్యాయవాదులు కూడా రిక్వెస్ట్ చేశారు లోపలికి తన భార్యని అనుమతించాలంటూ కూడా రిక్వెస్ట్ చేశారు. కానీ ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఎప్పుడైతే డీసీపీ విజయ్ కుమార్ కొద్దిసేపటిమే పోలీస్ స్టేషన్ వచ్చారో, పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత అటు తమ ఎమ్మెల్యేలు కూడా, అంటే మనం చూడొచ్చు, అటు కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కావచ్చు, అటు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కావచ్చు, చాలా మంది సంజయ్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, వారందరూ కూడా వచ్చిన తర్వాత సతీమణి పాడి కౌశిక్ రెడ్డి సతీమణి షాలిని వెంట తీసుకుని వాళ్ళు లోపలికి పోలీస్ స్టేషన్ కి అనుమతించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లోపలనే వారందరూ కూడా మాట్లాడుతున్నారు. డీసీపీతో పాటు మరోవైపు డీసీపీ విజయ్ కుమార్ తో పాటు మరోవైపు ఏసీపీ వెంకటరెడ్డి వీరందరూ కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి అన్ని మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తారా, ఇప్పటికే అరెస్ట్ చేశామని పోలీసులు ధృవీకరించిన నేపథ్యంలో మరి అరెస్ట్ తర్వాత వారిని లోపలి తీసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా, మరి ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవుతారనేది కూడా మరి కాస్త చూడాల్సిన చెప్పవచ్చు. మొత్తం మీద ఈ అరెస్టును మాత్రం బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనను అరెస్ట్ చేశారనేది బీఆర్ఎస్ నేతలు చెబుతున్న పరిస్థితి. కానీ పోలీసులపై దృష్టిగా ప్రవర్తించారు, పోలీసులని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు, పోలీసులు వెళ్తుంటే వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారనేది పోలీసుల వర్షన్. ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డిపై కొన్ని సెక్షన్స్ కింద మనం చూడొచ్చు 54, 190 తో పాటు కొన్ని నాన్ అవైలబుల్ సెక్షన్స్ కూడా పోలీసులు నమోదు చేశారు. మరి కాసేపు వైద్య పరీక్షలన్నీ కంప్లీట్ చేసిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డిని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం. సునీల్, రైట్. అయితే ఉదయం నుంచి కూడా ఈ రసాభాస కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే హరీష్ ని, అలాగే పరామర్శకు వెళ్ళినటువంటి మాజీ మంత్రి హరీష్ రావుని, జగదీష్ రెడ్డిని ఇద్దరిని కూడా గచ్చిబౌలి స్టేషన్ కి తరలించినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమైనా తెలిసిందా మీకు? అండ్ ఇప్పుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ బయట ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? శ్రేణులు శాంతించాయా లేదో ఆగ్రహంగానే ఉన్నారా? బీఆర్ఎస్ నేతలు పరస్పరం ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక పొలిటికల్ డ్రామా అయితే లేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. అటు బీఆర్ఎస్ నేతలకు, మరోవైపు కాంగ్రెస్ నేతలకు. మనం చూడొచ్చు, నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో, అటు పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్ కి రావడం, పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కొన్ని సెక్షన్స్ నమోదు చేశారు. దీని నేపథ్యంలోనే ప్రస్తుతమైతే దీనికి సంబంధించిన దాంట్లో పోలీసులు కూడా మరి కాసేపులోనే పాడి కౌశిక్ రెడ్డిని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. పాడి కౌశిక్ రెడ్డిని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాతనే అటు గచ్చిబౌలిలో ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు, జగదీష్ రెడ్డిని కూడా పోలీసులు విడిచిపెట్టే అవకాశం. సునీల్, ఓకే సునీల్, థ్యాంక్ యూ. కీప్ అప్డేటింగ్ us, సునీల్.